పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 15వ ఆదివార వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 4 నుండి 8 వరకు పవిత్ర వచనములు. యేసు ఈ రీతిగా బోధించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేశెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలచెను, కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు పెరిగి వారిని అణచివేశాను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంట పండెను అని యేసు బోధించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారపు 3 పఠనాలు కూడా దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి మహత్తరమైన శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం ప్రియులారా మన జీవితాలలో సృష్టిని కలిగిస్తుంది, మన జీవితాలను సమూలంగా మార్చివేస్తుంది, మన జీవితాలను రక్షిస్తుంది. బాధలలో ఉన్నప్పుడు స్వాంతననిస్తుంది, శాంతిని సమాధానాన్నిస్తుంది. వ్యాధులలో ఉన్నప్పుడు స్వస్థతనిస్తుంది ఈ దేవుని యొక్క వాక్కు. ఈ వాక్యము గతించినటువంటిది కాదు. ఇప్పుడు ఈ క్షణములో నేను మీతో మాట్లాడుతుండగా ఆ దేవుని యొక్క వాక్యే మీతో మాట్లాడుతుంది. జీవిస్తున్నటువంటి వాక్కు దేవుని యొక్క వాక్కు. ఈ సృష్టిలో ప్రియులారా ఏ వస్తువుకి, ఏ వ్యక్తికి, ఏ ప్రాంతానికి లేనట్టు మహత్తరమైన శక్తి ఈ దేవుని యొక్క వాక్యానికే ఉంది. దీన్ని మనందరము కూడా గుర్తించాలి. కానీ మనందరం ప్రశ్నించుకోవాలి ప్రియులారా, ఇంత మహత్తరమైన శక్తిని, శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడే స్వయముగా వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చిన బైబిల్ గ్రంథము ద్వారా. మనలో ఎంతమందికి ఈ దేవుని యొక్క వాక్కు మీద ఆసక్తి ఉంది? దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని ఎంతవరకు మనం పఠిస్తున్నాం? అన్నిటికంటే ముఖ్యంగా ఆ వాక్కు నుండి మనం ఆత్మీయ ఫలాలు పొందుకుంటున్నాం. మీ ముందు నేను ఈనాడు చరిత్రలో జరిగినటువంటి సంఘటనను, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. 1950వ సంవత్సరంలో రొమేనియా దేశంలో దేవుని యొక్క సువార్తని, ప్రేమని, దేవుని యొక్క క్షమని బోధిస్తున్నటువంటి రిచార్డ్ వోర్మ్బ్రాండ్, రిచార్డ్ అనేటువంటి బోధకుణ్ణి ఆ రొమేనియాలో ఉన్నట్టు అప్పటి పాలకులైనటువంటి కమ్యూనిస్టులు బంధించారు, చెరసాలలో వేశారు. దేనికోసం? దేవుని యొక్క ప్రేమ సువార్తను బోధించినందుకు చెరసాలలో వేశారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు చెరసాలలో వేశారు. అతను చెప్పిన సాక్ష్యం ప్రకారం తన చివరి 3 సంవత్సరాలు కూడా దుర్భరంగా గడిచాయి. చిత్రహింసలు ఎక్కువయ్యాయి. కొట్టటం, తిట్టటం, చెప్పకూడనటువంటి పనులు చేశారు కమ్యూనిస్టులు అతని మీద చెరసాలలో ఉన్నప్పుడు. నువ్వు యేసు ప్రభువుని తిరస్కరించో, ఆయన వాక్యాన్ని గురించి బోధించనని చెప్పో అని ఎంతగానో బాధ పెట్టారు. ఈ 14 సంవత్సరాలలో చివరి 3 సంవత్సరాలు ఆ రొమేనియా కమ్యూనిస్టుల యొక్క ఆ చెరసాలలో ఉన్నప్పుడు దారుణమైనటువంటి హింసలకు గురి అయ్యాడు ఈ రిచార్డ్ అనేటువంటి వ్యక్తి. రిచార్డ్ వోర్మ్బ్రాండ్ ఫుల్ నేమ్. చివరికి ఆయన ఇన్ని భయంకరమైన హింసలు పొందిన తర్వాత బయటికి వచ్చి ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. దాని పేరు ఏంటంటే విత్ గాడ్ ఇన్ సాలిటరీ కన్ఫైన్మెంట్,
దేవునితో చెరసాలలో ఉన్నాను అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో ఆయన చెప్పింది ఏంటంటే, తన చివరి 3 సంవత్సరాలు కూడా అత్యంత దారుణమైనటువంటి జీవితాన్ని తను గడపవలసి వచ్చింది. ఈ కమ్యూనిస్టు సైనికులు వచ్చి ఈ గన్ని తిప్పి తనని పొడిచేవాళ్ళంటండి, గుద్దేవాళ్ళంటండి. దారుణమైన హింసకు గురి అయ్యాడు. అవమానాలు, చేత్కారాలు. మారు, నువ్వు యేసుప్రభు జోలికి వెళ్ళనని, యేసుప్రభు మాట దేవుని బోధించనని, సువార్తను బోధించనని, వాక్యాన్ని బోధించనని చెప్పు అనని హింసించేవారు. మరి ఎలాగ తట్టుకున్నారు ఇవన్నీ ఈ చివరి 3 సంవత్సరాలు అంటే, అప్పుడు అతను చెప్పాడు, నేను రిలీజ్ కావటానికి 4 సంవత్సరాల ముందంటే ఈ భయంకరమైన హింసలు ప్రారంభం కావటానికి 1 సంవత్సరం ముందు ఆ చెరసాలలోనికి ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతని పేరేంటంటే ఆవరాం అనే వ్యక్తి. అతడు గొప్ప దైవభక్తుడు, అతను కూడా గొప్ప సేవకుడు. అతను చెరసాలలోనికి వస్తూ కమ్యూనిస్టు చెరసాలలోనికి వస్తూ తన చెయ్యి ఇరిగినటువంటి చెయ్యిలో కట్టు కింద, ఆ ఇరిగినటువంటి కట్టు కింద యోహాను గారి సువార్తని ఆ పుస్తకాన్ని దాచిపెట్టుకొని వచ్చాడంటండి. రిచర్డ్ వూర్న్బాండ్ గారు అంటారు, ఈ ఆవరాం అనేటువంటి వ్యక్తి తెచ్చినటువంటి ఆ యోహాను సువార్త, ఆ దేవుని యొక్క వాక్యం నన్ను బ్రతికించింది. నన్ను మాత్రమే కాదు, సువార్త కొరకై శ్రమలు పొందుతున్నటువంటి ఆ కమ్యూనిస్టు చెరసాలలో ఉన్నటువంటి వారు, ఆ సైనిక ఉద్యోగులకి, ఆ చెరసాల అధికారులకు తెలియకుండా ప్రతిరోజు రాత్రి అర్ధగంట తర్వాత, 1 గంట తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ సువార్తను చదువుకునేవాళ్ళం. మమ్మల్ని బ్రతికించింది ఆ దేవుని యొక్క వాక్యం, మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఆ దేవుని యొక్క వాక్యం, అవమానాన్ని తట్టుకునే శక్తినిచ్చింది ఆ దేవుని యొక్క సువార్త అని ఆయన రాసిన పుస్తకంలో విత్ గాడ్ ఇన్ సాలిటరీ కన్ఫైన్మెంట్ అనే పుస్తకం రాసుకున్నాడు. పిల్లారా, దేవుని యొక్క వాక్కు ఏమి చేయగలదంటే, ఇదిగో ఇది చేయగలదు. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాలి ప్రియులకు, దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే, దేవుని యొక్క వాక్కు అందరిలో ఒకే రకంగా పనిచేస్తుందా? అందరిలో ఒకే రకంగా అద్భుతాలు చేస్తుందా? లేదు, చెయ్యదు. గుర్తుపెట్టుకుందాం, దేవుడు చల్లేటువంటి విత్తనాలు అంటే దేవుని యొక్క వాక్యము. దేవుడు చల్లే విత్తనానికి మార్పు లేదు, చల్లే వ్యక్తిలో మార్పు లేదు, చల్లే విధానంలో మార్పు లేదు, కానీ స్వీకరించే మనలో మార్పు ఉంటుంది. అందుకే కొంతమంది అద్భుతాలు పొందుకుంటుంటే కొంతమంది దాని ద్వారా దీవెనలు అస్సలు పొందుకోలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్కు అందరిలో ఒకే రకంగా పనిచేస్తుందా? ఎందుకు మరి కొంతమంది ఆ వాక్య పరిచయలో పాల్గొన్నప్పుడు ప్రశాంతంగా వెళతారు, అద్భుతాలు పొందుకుంటారు, శారీరక మానసిక స్వస్థతలు పొందుకుంటారు, ఆ వాక్య పరిచయలో పాల్గొన్నప్పుడు వారి కుటుంబాలు మారిపోతున్నాయి. కానీ కొంతమంది మారడం లేదు. ఏంటంటే, ఇక్కడే అసలైన కిటుకుంది, ఇక్కడే అసలైన రహస్యం ఉంది. గుర్తుపెట్టుకోండి, వాక్కు అదే వాక్యం, విత్తనాలు చల్లువాడు ఆ దేవుడే, చల్లే విధానం కూడా సేమే. కానీ తేడా ఎక్కడొస్తుంది? స్వీకరించే మనలో తేడా, మన విశ్వాసంలో తేడా. నీ హృదయం అనే పొలాన్ని ఎంతవరకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని సిద్ధపడటానికి, ఆలకించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమందిని చూస్తుంటే బాధ కలుగుతుందండి. ఫాదర్ గారు వాక్యం చెప్పటం ప్రారంభించగానే సెల్ ఫోన్లు కొన్ని చోట్ల, అన్ని చోట్ల అట్లా ఆన్ అవుతున్నాయి. కొంతమంది అయితే చర్చిలోంచి బయటికి వెళతారు. ఇంకా కొంతమంది ప్రసంగం అవ్వలేదుగా, నడిపూజ కాలేదుగా, పిచ్చి వాళ్ళలారా, ఏమనుకోకుండా ఆత్మీయ తండ్రిగా అంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, దివ్య పూజలో 2 భాగాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఒక భాగము లేకుండా ఇంకొక భాగం లేదు. దయచేసి గుర్తించండి, దివ్య పూజలో 2 భాగాలు చాలా ముఖ్యమైనటువంటివి, అత్యంత ప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి అవే. వాటిని ఏమంటదంటే శ్రీసభ, వాక్కు బల్ల, రెట్టె బల్ల.
ద టేబుల్ ఆఫ్ ద వర్డ్ అండ్ ద టేబుల్ ఆఫ్ ద బ్రెడ్. నువ్వు ఈ వాక్కు బలలో ఆత్మీయంగా పాల్గొనకుండా రొట్టె బలలో పాల్గొంటాను అంటే అది చల్లదో. దానివల్ల ప్రతిఫలం పొందుకోలేవు, నువ్వు దీవెన పొందుకోలేవు. వాక్యాన్ని ఆలకించకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యం బోధించేటు వాక్యాన్ని వినకుండా, ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రభు శరీర రక్తాలలో పాల్గొంటానంటే పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రికలో అంటారు, మనం తీర్పునకు గురి అవుతామట. ఈనాడు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని విత్తువాని ఉపమానముతో పోల్చి చెప్తున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 4వ వచనములో, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకై బయలుదేరను. అట్లు వెదజల్లుచుండగా త్రోవ ప్రక్కన కొన్ని పడెను, పక్షులు వచ్చి వారిని తీసుకొని పోయాను. ఈ 4 గురించి వివరణిస్తారు మనలా ప్రభు. ఎవరు ఈ విత్తనాలు, ఎక్కడ పడ్డ ఈ విత్తనాలు అంటే, కనుక విత్తువాని ఉపమానమును భావమును ఆలకింపుడు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 19వ వచనం. దేవుని రాజ్యమును గురించిన సందేశాన్ని, సువార్తను, వాక్యాన్ని, సందేశమును విని దాన్ని గ్రహింపని ప్రతివాడు అసలు ఆలకించడు. రాయిలాగా వెళ్ళి కూర్చుంటాడు గుళ్ళు, అంతే. అసలు ఏం చెబుతుండో నాకు అనవసరం. దివ్య పూజలో ఒక ఆచారంగా పాల్గొమాకండి, ఉపయోగం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయాలు ప్రజ్వరిల్లాలి. కాకరకాయ సామెత తెలుసా? కాకరకాయ సామెత మీలో కొంతమంది వినే ఉంటారు. కాకరకాయని తీసుకొని వెళ్ళి తేనెలో ముంచామనుకో, కాకరకాయని తీసుకొని వెళ్ళి గంగానదిలో ముంచామనుకో, పవిత్ర జలాలు అనుకుంటారు కదా. కాకరకాయని తీసుకొని వెళ్ళి సువాసనలో ఉంచామనుకో, తీసి కట్ చేసి నోట్లో పెడితే ఎలా ఉంటుంది? తీయగా మారుద్ది. అది అలానే ఉంటుంది. రాయి నీళ్ళల్లో ఎన్నాళ్ళున్నా కానీ చుక్క నీటిని కూడా పీల్చుకోదు. నీవు కూడా అలాగున్నావా? అసలు నిరాసక్తత. వాక్యం చెప్పబడుతుంది, వాక్యం వినిపించబడుతుంది, కానీ ఏం చెప్తున్నారు వినేటువంటి ఆసక్తే లేదు ఇంకా ప్రారంభంలోనే. అది పడగానే పోతుందంతే. దుష్టుడనేటువంటి వాడు వచ్చి, దుష్టునికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. రాతి నేలపై పడినటువంటి విత్తనాలు వెంటనే దొంగిలించేస్తాడు. ఎళ్ళనివ్వండి నీలోనికే. నువ్వు వాడి ఫ్రెండు, వాడికి సహకరిస్తున్నావు, ఏం చేస్తావు? రెండవది, బాటలో పడగానే పక్షులు వచ్చి తీసుకెళ్ళాయి. రాతి నేల, పొలాల గురించి, వ్యవసాయం గురించి పరిచయం ఉన్నవాళ్ళు తెలుస్తుందండి ఇది. కొన్నిసార్లు పొలాల మధ్యలో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ల మీద కూడా కొద్దిగా మట్టి చేరుతుందండి, కొద్దిగా హైట్లో ఉంటాయి. అక్కడ కూడా విత్తనాలు చల్లుతారు. రైతు చల్లేటప్పుడు మొలుస్తాయి, వర్షాలు పడతాయి కదా, మొలుస్తాయి. కానీ వేర్లు లోవు కదా, లోపలికి వెళ్ళలేదు అది. కాబట్టి కొద్ది ఆయన తర్వాత ఎండిపోద్ది. ఇటువంటి వారు ఎవరంట? ప్రభువు చెప్తున్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్కు బోధించినప్పుడు సంతోషంగా స్వీకరిస్తారు, కానీ వాళ్ళల్లో లోతైన విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళ జీవితంలో కొద్ది కష్టాలు రాగానే, శ్రమలు రాగానే, వాళ్ళ విశ్వాసం బలపడాల్చడానికి బదులుగా, విశ్వాసం దృఢపడటానికి బదులుగా, నేను దేవుడి దగ్గర చాలాసార్లు వెళ్ళా, దేవుడు నన్ను దీవించట్లక్కో, నేను వెళ్ళిపోతా దేవుడి దగ్గర నుంచి, ప్రయోజనం లేదు. ఆ వాక్కు మనల్ని బలపరచాలి మన శ్రమలలో. దానికి బదులుగా లోతైన విశ్వాసం లేదు. కాబట్టి వీళ్ళకి చిన్న చిన్న కష్టాలు రాగానే, చిన్న చిన్న శ్రమలు రాగానే, ఇట్లాంటి వాళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా? అమ్మ ఎందుకు గుడికి రాట్లా, అయ్యా ఎందుకు గుడికి రాట్లా అంటే, స్వామి మా ఇంట్లో చిన్న పండగ చేసుకున్నాం అందుకే గుడికి రాలా అంటే, ఆనందంగా ఉన్నారు కాబట్టి గుడికి రాలా. మళ్ళీ అడిగామనుకో తర్వాత, ఎందుకు రా? స్వామి చాలా బాధగా ఉంది అందుకే గుడికి రాలా అంటే, వీడు గుడికి రాకుండా ఉండడానికి, ఆ వాక్యం ప్రకారం జీవించకుండా ఉండడానికి ఏది జరిగినా కానీ కారణం గుడికి రాకుండా ఉండడమే. సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా, నువ్వు బాధగా ఉంటే ఆ బాధను తీర్చుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి కదండి. నువ్వు సంతోషంగా ఉంటే ఆ సంతోషానికి దేవుని కృతజ్ఞతలు చెప్పడానికి దేవుని సన్నిధికి రావాలి. ఇట్లాంటి వాళ్ళు అలా కాదు.
సంతోషంగా ఉంటే చిన్న పార్టీ చేసుకోవడానికి వెళ్ళా, గుడికి రాలా. చాలా కష్టాలు వస్తున్నాయి స్వామి, బాధలు వస్తున్నాయి, బాధలో నేను గుడికి రాలేదు స్వామి. విచిత్రమైన వాదన కదా. రాతి నేలలో అటు ఇటు కాకుండా ఉంటారు వీళ్ళు. మళ్ళీ కొంతమంది ఏమయ్యా ఎందుకు గుడికి రాలేదంటే, ఏమో స్వామి వాళ్ళంతా లైఫ్ ఇంట్రెస్టింగ్గా లేదు, అందుకే రాబుద్ది గాల. దేవుడి దగ్గరికి వెళ్ళు, ఉత్సాహపరుస్తుంది కదా వాక్యము. ఇర్మియా ఏమంటాడు, దేవా నీ వాక్యాన్ని నేను భుజించగా అది నా నోటికి తేనె కంటే మధురముగా ఉన్నదని పలుకుతాడు కదా. నీలో ఆనందాన్ని నింపుతుంది కదా వాక్యం. తరువాత రకం ప్రియులరా, ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనాలు. అక్కడ ఏమవుతాయి అంటే, రాతి నేల మీద పడినటువంటివి మొలిచి వెంటనే ఎండిపోతాయి. కొద్దిగా తెచ్చిన తర్వాత మూడు రకం వాళ్ళు ఏంటంటే, మొలుస్తాయి, కొంతెత్తు అవుతాయి, కానీ ఆ ముళ్ళ పొదలు లోక ఆశలు, లోకపు వ్యసనాలు అవి ఎక్కువైపోయి దేవుని విశ్వాసాన్ని, దేవుని యొక్క వాక్యం, నీలో ఉన్న వాక్యాన్ని అణిచివేస్తాయి. ఎంతమంది అండి ఈ రోజుల్లో, ఎంతమంది ప్రియులారా సంపదల కొరకే పరిగెడుతున్నారు దేవుని విడిచిపెట్టి. వద్దంటల్లా, కావాలి ప్రతి ఒక్కడికి బ్రతకాలంటే. 6 రోజులు నీయే, 7వ రోజు ఆ 2 గంటలన్న దేవుని, ఆ 3 గంటలన్న దేవుని సన్నిధిలో ఉండు. లేదు నాకు ట్యూషను, నేను చదువుకోవాలి, నేను ఉద్యోగం ప్రిపేర్ కావాలి, నేను వ్యాపారం చేయాలి, ఆ సమయంలో కూడా కొట్లు తెరవాలి, బడ్డీ కొట్లు తెరవాలి, డబ్బీ కొట్లు తెరవాలి. ఆ 2 గంటలు పోతే అట్ట మాకు డబ్బులు పోతాయి. నేను విచారణలో ఉన్నప్పుడు, స్వామి మీరు ఇంకా పూజ చేయలేదుగా, ప్రసంగం మొదలుపెట్టలేదుగా, ప్రసంగం అయిపోలేదు, అప్పుడు మూసొత్తాలే. ఒకరోజు నాకు చిర్రెత్తుకొచ్చి నా మీద కేసు పెట్టుకోండి అని బడ్డీ కొట్లలో ఉన్నటువంటి వస్తువులను తీసి నా కారులో వేసుకొని చర్చికి తీసుకొచ్చేసా. ఒక విచారణలో వాళ్ళు గుర్రుమని చూశారు నా మీద. చూసుకోండి పోండి, ఇది నా బాధ్యత, పోండి, కేసు పెడితే పెట్టుకోండి అన్న. నువ్వు క్రైస్తవుడవి కాబట్టి నాకు హక్కు ఉంది నీ మీద, ఆత్మీయ తండ్రిగా దండిస్తా, అది నా బాధ్యత. దండించకపోతే దేవుడు నన్ను అంటాడు, ఏమయ్యా నీ బాధ్యత ఏమైందయ్యా అంటాడు. ఆదివారం తర్వాత నువ్వేమన్నా చేసుకో, నీ పనులు చేసుకో, నువ్వు ఆ దేవుడికి ఇచ్చిన సమయం. చివరిగా ఏంటంటే ఈ ముళ్ళ పొదలు ఏంటంటే, ఐహిక విచారము, ధన వ్యామోహము, దాన్ని విడిచిపెత్తం. చివరిది సారవంతమైన నేల. సారవంతమైన నేలలో పడిన విత్తనము పోలినటువంటి వాడు శ్రద్ధగా వింటాడు, గ్రహిస్తాడు, 100 60 30 ఫలిస్తాడు. మొన్న నేను కొన్ని నెలల క్రితం ఇక్కడ విజయవాడలో గుణదల దగ్గర అలా వెళుతుంటే మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక తల్లి చిన్న బైబిల్ అక్కడ దగ్గర పెట్టుకొని చదువుతూ ఉంది. వెంటనే నేను బండి ఆపి ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా చదువుతున్నావు? అయ్యా వాక్యం అయ్యా. ఎవరు అమ్మ నువ్వంటే, నేను ఫాదర్ నన్ను తెలియదు. నువ్వు ఎవరు అమ్మ అంటే, నేను యేసయ్యను నమ్ముకున్న దాన్ని అయ్యా. వాక్యం చదువుకుంటున్నా. ఎంతసేపు చదువుతావు? నేను ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకుంటున్నానయ్యా, నాకు ఖాళీ దొరికినప్పుడల్లా వాక్యాన్ని చదువుతూనే ఉంటానయ్యా. మరి ఆదివారం పనికొత్త? అయ్యో ఆదివారం దేవుడి రోజు అయ్యా. పాపం కదా. ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ రోజుల్లో ప్రియులారా, ఈ వాక్యాన్ని వినేవాళ్ళు కొంతమందికి నా మీద కోపం వస్తుంది నాకు తెలుసు. కానీ ఈ రోజుల్లో ఇంకా ఏమవుతుందంటే, ఆదివారం ఫ్యామిలీతో గడపాలి, ఆదివారం పార్టీలు చేసుకోవాలి కుటుంబం అంతా కలిపి, ఆదివారం కలిసి భోజనం చేసుకోవాలి, కాబట్టి గుడికి వెళ్ళటానికి సమయం లేదు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చి, ఆ దేవుడికి ఇచ్చే సమయం కూడా కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆ వాక్యాన్ని ఆలకించినప్పుడు, ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, ఆ అద్భుతం, నువ్వు పొందే అద్భుతం వేరుగా ఉంటుంది. నీ కుటుంబం సమూలంగా మారిపోతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రార్థన చేసుకుందాం. నీవు ఎటువంటి నేలగా ఉన్నావు? ఒక తోవలాగా ఉన్నావా? ఒక రాతిపై పడినట్టు విత్తనాలలాగా నీలో పడుతున్నాయా? లేక ఒకవేళ ముళ్ళ పొదలలో పడినట్టు విత్తనాలలాగా పడుతున్నాయి? లేక విశ్వాసముతో, నమ్మకముతో సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి, ఆలకించి, అర్థం చేసుకొని ఆచరించేటువంటి క్రైస్తవుడిగా ఉంటే అప్పుడు అద్భుతాలు చూస్తావు దేవుని యొక్క వాక్యం వలన. మీకు ఒక విషయాన్ని చెప్పనా? ఈ విషయంలో నా అనుభవాన్ని
చాలామంది అన్యులు, చాలామంది క్రైస్తవేత్తరులు మన ప్రార్థనా కూటాలలో పాల్గొని ఎంతో నెమ్మది పొందుతారు. వాళ్ళు ఎన్నో స్వస్థతలు పొందుతారు. ఎందుకని? వాళ్ళు నిజమైన భక్తితో, అంటే ఆ విశ్వాసం మనోళ్ళకి లేదంటల్లా, కానీ వాళ్ళు కొత్తగా వస్తున్నారు కాబట్టి ఆలకించిందంతా విశ్వసిస్తారు. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా, దేవుడు మనకిచ్చినట్టు ఈ వాక్కు శక్తివంతమైనటువంటిది. తక్కువ అంచనా ఏమాకో. ఆ వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు చదవగలిగితే నీ జీవితంలో పరిపూర్ణంగా నీకు మార్పు వస్తుంది. నీ జీవితంలో నీకు పరిపూర్ణంగా మార్పు వస్తుంది. నీ మీదే ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క మార్పులో తప్పు లేదు. దేవుని యొక్క వాక్కులో మార్పు లేదు. దేవుని యొక్క వాక్కు చల్లేటువంటి ఆ దేవునిలో తప్పు లేదు. చల్లే విధానంలో తప్పు లేదు. అందరి మీద ఒకే రకంగా, అందరికీ ఒకే రకంగా దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తున్నాడు. కానీ ఎక్కడ మార్పు? నువ్వు స్వీకరించే విధానం. అయ్యో, ఇంత గొప్ప వాక్యాన్ని ప్రియులారా మీరు కోల్పోతున్నారా? పోగొట్టుకుంటున్నారా? 30దంతలుగా 60దంతలుగా ఫలించవలసినట్టు 100ంతలుగా ఫలించవలసిన నీవు ఫలాలు లేకుండా ఉంటున్నావా? దీవెన లేకుండా ఉంటున్నావా? ఆశీర్వాదం లేకుండా ఉంటున్నావా? ఈ రోజైనా మారడానికి ప్రయత్నం వచ్చాయి. దేవుని యొక్క వాక్యాన్ని శక్తివంతమైనదిగా ఆనాడు పేతురు గారు ప్రియులారా యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో పలికినట్లుగా, ప్రభువా మేము ఎవరి యొద్దకు పోయేదమయ్యా, నీ వద్ద కల నిత్య జీవపు మాటలు అనే విశ్వాసముతో ఆయన వాక్యాన్ని చేరుకో. ఆయన అద్భుతాన్ని నీ జీవితంలో తప్పనిసరిగా పొందుకుంటావు. తలలు వరి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఆది నుండి వాక్కై ఉన్న దేవా, సజీవమును చైతన్యవంతమును రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే పదునైనటువంటి వాక్కు రూపములో ఉన్న దేవా నీకు స్తోత్రాలు. కలుగునుగా కాని సృష్టిని కలిగించి లెమ్ము అని మరణించినటువంటి వారిని జీవముతో లేపినటువంటి మహాశక్తివంతమైన వాక్కై ఉన్న దేవా మీకు స్తోత్రాలు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ వాక్కులో జీవముందని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. నా దేవా, నీ వాక్కులో మమ్మల్ని ముంచండి, మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా జీవితాలలో అనారోగ్యాలు, అస్వస్థతలు, అశాంతి, అలజడి ఉన్నప్పుడు నీ వాక్కుతో మమ్మల్ని శుద్ధి చేయండి, స్వస్థపరచండి. నీ నిజమైన శాంతిని, సమాధానం మాకు ఇవ్వండి. నిరుత్సాహంతో ఉన్నటువంటి వారికి ఉత్సాహాన్ని కలిగించేది నీ యొక్క వాక్యం ప్రభువా. వేదనతో ఉన్నటువంటి వారికి ఆనందాన్ని కలిగించేటువంటిది నీ యొక్క వాక్కు ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేది నీ యొక్క వాక్యం ప్రభువా. నువ్వొక్క మాట పలికితే ప్రభువా సేవకుడు స్వస్థత పొందుకున్నాడు. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆశీర్వాదాలతో నింపండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. కుటుంబాలలో నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో ప్రార్థించమని అడిగిన వారందరినీ కూడా నీ వాక్కు చేత వారికి కోరికలను తీర్చండి తండ్రి. ధైర్యాన్ని నింపండి నాయన. బలహీనలను బలపరిచే వాక్యం ప్రభుగా నీ వాక్కు. నీ వాక్యాన్ని ఆలకించి ఆచరించు పఠించువాడు నిత్యము రాత్రింబవళ్ళు దేవారాత్రములు పఠించువాడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చు చెట్టు వలె ఉంటాడని కీర్తనాకారుని దావీదు 1వ కీర్తనలో పలికి ఉన్నాడు తండ్రి. ఆ విధంగా ఫలించే వృక్షాలుగా మమ్మల్ని మార్చమని, నీ సన్నిధిలో ఉన్న వీళ్ళందరినీ దీవించమని మనాదులైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.